వినాయక చవితి శుభాకాంక్షలు. హాయ్ హలో నమస్తే, నేను శారద. వెల్కమ్ బ్యాక్ టు శారద ఛానల్. అందరూ వినాయక చవితిని బాగా జరుపుకుని ఉంటారు. మేము కూడా చాలా బాగా జరుపుకున్నాం, ఒక సర్ప్రైజ్తో అనమాట. ఇది మండపం అండి, పాలవెల్లి వినాయకునికి మండపం లాగా, పాలవెల్లితో కూడిన మండపం అనమాట, ఒక మందిరం లాగా అనమాట. నేను ఆన్లైన్లో ఎప్పుడో చూశానండి ఈ మండపము ఇలా మొత్తం పాలవెల్లితో సహా అనమాట. కానీ నేను చూసి పెద్దగా పట్టించుకోలేదు. మా హస్బెండ్ ఏం చేశారంటే, ఆఫీస్లో మా ఆఫీస్ ఫ్రెండ్స్ ఉంటారండి, వాళ్ళు ఆన్లైన్లో చూసి తీసుకున్నారంట. తీసుకుంటే అది చూడగానే మా హస్బెండ్కి చాలా బాగా నచ్చి ఇలా తెలిసిన కార్పెంటర్తో ఇలా చేయించేశారనమాట. చాలా చాలా స్ట్రాంగ్గా ఉందండి. మనం ఆన్లైన్లో తీసుకుంటే ఎలా ఉంటుందో అని చెప్పి నేను వదిలేశాను. ఇదైతే మాత్రం చాలా బాగా స్ట్రాంగ్గా మంచిగా, వెనకాల డిజైన్ కూడా పద్మం కూడా మొత్తం అంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అంతేకాదండి, దీనికి లైటింగ్ కూడా సెట్ చేశారు. పాలవెల్లి మనం ఇంకా మళ్ళీ స్పెషల్గా పాలవెల్లి కట్టుకోని అవసరం లేదనమాట. దీంట్లోనే పాలవెల్లి లైట్స్, పాలవెల్లి మండపం అన్నీ ఇందులోనే వచ్చేస్తాయి. దాంతోపాటు మనకి వినాయకుడికే కాదండి, లక్ష్మీదేవికి, వినాయకుడికి ఏ పూజ చేసుకున్నా, సత్యనారాయణమూర్తి వ్రతం చేసుకున్నా కూడా ఈ మండపాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది చాలా చాలా బాగుంది. చాలా చాలా మంచి అందం వచ్చేసింది మా ఇంట్లో ఈసారి వినాయక చవితి. ఈ మండపం హైలైట్ అయిపోయింది అనమాట. చాలా బాగా ఉందన్నమాట. మొత్తం అంతా సెట్ చేసేసుకున్నాము. దీనికి మా క్రియేటివిటీని వాడి చాలా బాగా క్రియేట్ చేసుకున్నాం. అన్ని పువ్వులు, కాయలు, పళ్ళు అన్నీ కూడా ఇంకా మేము బాగా పెట్టామన్నమాట. డెకరేషన్, ఈ మండపానికి డెకరేషన్ చాలా బాగా వచ్చింది, కుదిరింది. అంతేకాదు వినాయకుడు కూడా చాలా బాగున్నాడు. ఇలా మేము డెకరేట్ చేసుకున్నాము వినాయకుడిని. కానీ పని కూడా చాలా సులువైపోయిందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకున్నాం. ఎందుకంటే ఈ పాలవెల్లి కట్టాలంటే దానికి స్పెషల్గా ఒక గంట అరగంట పట్టేది. దీనికే కట్టేయడం వల్ల చాలా టైం సేవ్ అయ్యింది మాకు. తొందరగా మేము ఈ రెడీ చేసేసుకున్నాం అనమాట. ఈ పాలవెల్లి మండపము మొత్తం అంతా మీకు తెలుసు కదండి, నేను పూజలు అంటే ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటాను, సిద్ధం చేసేసుకుంటాను. రోజు నుంచే స్టార్ట్ చేసేసాము. జై బోలో గణేష్ మహారాజ్ కి కొన్ని సంవత్సరాల వరకు మనం ఈ మండపాన్ని చూసుకునే పని లేదండి. చూడగానే చాలా పెద్దదిగా అనిపించి అమ్మో ఇంత పెద్దదా అనుకున్నాను. కానీ చాలా బాగా యూజ్ అయ్యిందండి. అన్నీ అందులో పట్టేసాయి. వినాయక చవితి రోజు ప్రొద్దున్నే వెళ్ళి మా ఇంట్లో వినాయకుడిని తెచ్చుకోవడం అలవాటు అనమాట. అలా ఆ రోజు ప్రొద్దున్నే వెళ్ళి మా హస్బెండ్, మా పిల్లలు వెళ్ళి తెస్తారనమాట. ముందు రోజు మనం ఎలాగ వినాయకుడిని, మట్టి వినాయకుడిని చేసుకుని ఉంటాం కదా, ఆ మట్టి వినాయకుడిని మనం ఇక్కడ పూజలో పెట్టుకుంటాము. మేము పెట్టుకున్న మట్టి వినాయకుడిని నిమజ్జనం చేసేస్తాము ఈ సంవత్సరమే. ఇప్పుడు పెట్టుకున్న ఈ విగ్రహం అయితే నెక్స్ట్ ఇయర్ కలుపుతాము. క్రిందటి సంవత్సరం పెట్టుకున్న ఈ పెద్ద విగ్రహాన్ని మళ్ళీ మేము నిమజ్జనం చేస్తాము. మట్టి వినాయకుడిని ఇప్పుడే చేస్తాం, ఈ వినాయకుడిని నెక్స్ట్ ఇయర్ చేస్తాం అనమాట. అలా మాకు ప్రాసెస్ అండి. ప్రతి సంవత్సరం కూడా మేము అలాగే చేసుకుంటాం వినాయక చవితి. కొంతమంది కలశం పెట్టుకుంటారు, మేమైతే ఖచ్చితంగా కలశం పెట్టుకుంటాం. మీరు పెట్టుకుంటారో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏ పూజ అయినా, ఏ పండగ అయినా మనం రోజు చేసుకునే నిత్య పూజలాగా చేసుకోకూడదండి. ఖచ్చితంగా దానికి ఒక స్పెషల్ ఉంటుంది. పండగకైనా, దేనికైనా, ఏ పూజకైనా, వరలక్ష్మి పూజ కానివ్వండి, వినాయక చవితి కానివ్వండి, ఏదైనా ఒక స్పెషల్ ఖచ్చితంగా ఉంటుంది. మనం ఖచ్చితంగా మన ఆనవాయితీని, మన పద్ధతుల్ని ఖచ్చితంగా పాటించి తీరాలి. ఎప్పుడులాగా రోజు చేసేలాగా చేస్తే ఇంకా పండగకి ఏమి ఉండదు కదా, స్పెషల్ ఏమి ఉండదు కదా. ఎప్పుడు మన పెద్దవాళ్ళు పూర్వం ఎలా చేసేవారు, మనం పాలవెల్లి కట్టుకోవడం, పూజా విధానం ఏంటి, ఇవన్నీ కూడా మనం అదే విధంగా తూచా తప్పకుండా మనం కుదిరితే ఖచ్చితంగా పాటించాలి అవన్నీ. అంటే పూజలకి, పండగలకి మన ఆనవాయితీల్ని తప్పించకూడదనమాట. ఇలా నేను 5 రకాల ప్రసాదాలు చేశాను. పులిహోర చేశానండి, మోదకాలు చేశాను, జిల్లేడికాయలు చేశాను, తీపి ఉండ్రాళ్ళు చేశాను. అదే కాకుండా పాలల్లో ఉండలు అంటారు కదా, పాలల్లో ఉండ్రాళ్ళు కూడా చేశానన్నమాట. ఇలా 5 రకాల ప్రసాదాలతో
పూజ నామాలు అన్నీ చదివేసుకున్నాము, అయిపోయింది. తర్వాత మా వీధిలో చిన్న వినాయకుడు ఉంటారు, ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టుకుంటాం అనమాట. అక్కడికి కూడా వెళ్ళాము ఫ్యామిలీతో. అక్కడికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టుకుని నైవేద్యం పెట్టుకుని కారుకి బండికి ఇవన్నీ కూడా పెడతాం కదండి, కొబ్బరికాయ కొడతాం కదా, అలాగే చేసుకున్నాం అనమాట. ఇలా మళ్ళీ సాయంత్రం దీపారాధన. ఈరోజు గణేష్ మండపాలు ఎన్ని చూస్తే అంత మంచిదండి. 7 కానీ 9 కానీ 5 కానీ అలా మేము 7 గణేష్ మండపాలు అన్ని గణేషుడు పూజలు చేసిన చోటుకి వెళ్ళి దర్శించుకుని వచ్చాము, గణేషుని కూడా దర్శించుకుని వచ్చామన్నమాట. ఇలా మా పూజ మొత్తం పూర్తయిపోయింది, పొద్దున్న సాయంత్రంతో సహా. నెక్స్ట్ డేనే మళ్ళీ మా నిమజ్జనం కూడా అయిపోయింది అనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన శారదా ఛానల్ని. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా వినాయకుడు ఎలా ఉన్నాడు, మా మట్టి వినాయకుడు ఎలా ఉన్నాడు, గణేశుడు ఎలా ఉన్నాడు ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీరు ఎంతమంది వినాయకుల్ని చూశారు, ఎన్ని మండపాలు చూశారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఆ గణేశుని ఆశీస్సులు మనందరికీ, మీకు నాకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.